బిల్లు వీగిపోవడంతో భారత రాజకీయాల్లో మునుపెన్నడూ లేని రణక్షేత్రం మొదలైంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ఆవేశపూరిత ప్రసంగం, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై సంధించిన విమర్శల తూటాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధాని అన్నట్లుగా ఈ బిల్లు ఒక రాజకీయ అస్త్రంగా మారిందా? కేంద్రం ఇస్తున్న తాజా వివరణల వెనుక ఉన్న రాజకీయ మర్మం ఏంటి? ప్రధాని మాటలను విపక్షాలు ఎందుకు లైట్ తీసుకుంటున్నాయి? మోదీ మార్క్ స్పీచ్లు నిజంగానే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాయా? ప్రజలు ఈ హై డ్రామాను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మహిళా బిల్లు ఎపిసోడ్ రాజకీయంగా ఎవరికి బిగ్ డ్యామేజ్ చేయబోతోంది? ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తున్న ఈ చారిత్రక పరిణామాలపై స్పెషల్ రిపోర్ట్. దేశ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం తెచ్చిన తాజా సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. సరికొత్త పొలిటికల్ వార్ మొదలయ్యింది. ఒకప్పుడు ఈ చారిత్రాత్మక చట్టంపై టోటల్ క్రెడిట్ తమదే అని ఫీల్ అయిన అధికార బీజేపీకి ఇది ఊహించని షాక్. అదే సమయంలో ఈ ఫెయిల్యూర్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్ష కూటమి గట్టిగా కౌంటర్ అటాక్ చేస్తోంది. ఈ హోరాహోరీ పోరు చూస్తుంటే ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క పాయింట్, అసలు ఈ రాజకీయ అస్త్రం ఎవరిది? ఒకవైపు ప్రధాని మోదీ స్పీచ్లు సృష్టించిన ప్రకంపనలు, మరోవైపు విపక్షాల పదునైన ప్రతివాదనల మధ్య ఈ హై వోల్టేజ్ పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తన పవర్ఫుల్ ప్రసంగాల్లో ఈ బిల్లును నారీ శక్తి సాధికారతకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రొజెక్ట్ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ఇష్యూకి తమ గవర్నమెంట్ ఒక లాజికల్ ఎండ్ ఇచ్చిందని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. గత పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సక్సెస్ ఎప్పుడో వచ్చేదని కాంగ్రెస్ను డైరెక్టుగా టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టసభల్లో విమెన్ రిప్రజెంటేషన్ను పెంచడం ద్వారా దేశ డెవలప్మెంట్లో వారిని డైరెక్టుగా భాగస్వాములను చేస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా పార్లమెంట్లో తగిన మ్యాజిక్ ఫిగర్ రాక ఈ కొత్త బిల్లు వీగిపోవడం అధికార పార్టీకి అస్సలు మింగుడు పడడం లేదు. ఇది కేవలం ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ మాత్రమే కాదని, ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదమని స్పష్టమైన సంకేతాలిస్తుంది. విపక్షాలు మాత్రం ఈ తాజా డెవలప్మెంట్ను తమకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నాయి. బిల్లును వెంటనే అమలు చేస్తామని పబ్లిక్కి చెప్పి బ్యాక్గ్రౌండ్లో దానికి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అనే డేంజరస్ కండిషన్ లింక్ చేయడం వెనక పెద్ద పొలిటికల్ కుట్ర ఉందని వారు ఘాటుగా ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో సీట్లు తగ్గిపోయేలా ప్లాన్ చేసి దాన్ని విమెన్ రిజర్వేషన్తో ముడిపెట్టడం వల్లనే తాము ఖచ్చితంగా వ్యతిరేకించాల్సి వచ్చిందని వారు స్ట్రాంగ్గా క్లారిటీ ఇస్తున్నారు. కేవలం రాబోయే ఎలక్షన్స్ ముందు పబ్లిసిటీ స్టంట్స్ కోసమే ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ డ్రామా ఆడిందని, చివరకు తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టుగా అధికార పార్టీ పరిస్థితి తయారయ్యిందని ప్రతిపక్ష నేతలు చాలా డీప్గా విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మరో క్రూషియల్ పాయింట్ ఓబీసీ కోటా. ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లులో బ్యాక్వర్డ్ క్లాస్ మహిళలకు సెపరేట్ సబ్ కోటా కల్పించకపోవడాన్ని ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా చాలా సీరియస్గా తప్పుపడుతున్నాయి. అసలైన విమెన్ ఎంపవర్మెంట్ అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదని, రిజర్వేషన్లలో ఖచ్చితమైన సోషల్ జస్టిస్ కనిపించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు ఈ బిల్లు వీగిపోవడంతో ఈ ఇష్యూని విపక్షాలు తమకు దొరికిన ఒక పవర్ఫుల్ రాజకీయ అస్త్రంగా మార్చుకున్నాయి. బీజేపీ ఎప్పుడు కేవలం అప్పర్ క్లాస్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని పబ్లిక్లో ప్రొజెక్ట్ చేయడానికి ఈ పార్లమెంట్ ఫెయిల్యూర్ని ఒక బెస్ట్ ఉదాహరణగా వాడుకుంటూ తమ ఎలక్షన్ క్యాంపెయిన్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజకీయాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం అనేది ఏ పార్టీకైనా కామన్ ప్రాక్టీస్. ప్రధాని మోదీ కూడా ఈ బిల్లును తన మాస్టర్ స్ట్రోక్గా జనాల్లోకి తీసుకెళ్లాలని గట్టిగా ప్లాన్ చేశారు. కానీ దీన్ని కేవలం ఒక ఎలక్షన్ జిమిక్కులా చూడడం వల్లే ఫైనల్గా ఇలాంటి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని అపోజిషన్ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ పైన, సీట్ల పెంపు పైన ప్రభుత్వం ముందు నుంచి సరైన క్లారిటీ ఇవ్వకుండా గందరగోళం సృష్టించడం వల్లే ఈ చారిత్రక తప్పు జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
టెక్నికల్ రీజన్స్ చెప్పి బ్లేమ్ అంతా విపక్షాల మీద నెట్టేయాలని అధికారపక్షం గట్టిగా ట్రై చేస్తున్నప్పటికీ సామాన్య ప్రజల్లో మాత్రం ఈ అనీయ ఫెయిల్యూర్ వల్ల విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఈ భారీ పొలిటికల్ డ్రామాను పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్నదే ఇప్పుడు అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. విమెన్ ఆర్గనైజేషన్స్, సామాన్య మహిళలు ఈ రిజర్వేషన్ బిల్లు ఫాస్ట్ ట్రాక్లో వస్తుందని మొదట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అనూహ్యంగా అది పార్లమెంట్లో వీగిపోవడంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా అడియాసలయ్యాయి. ప్రధాని మోదీ చెప్పిన మాటలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లినా అదే టైంలో ఓబీసీ కోటా లేకపోవడం, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగడం వంటి విపక్షాల వాలిడ్ పాయింట్స్ కూడా పబ్లిక్లో బాగానే రిజిస్టర్ అయ్యాయి. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ విమెన్, పాలిటిక్స్ పట్ల మినిమం అవేర్నెస్ ఉన్న యూత్ సెక్షన్లో ఈ బిల్లు ఎందుకు ఫెయిల్ అయ్యిందనే దానిపై ఓ రేంజ్లో లాజికల్ డిబేట్ నడుస్తోంది. ఈ తాజా పరిణామాల వల్ల పొలిటికల్గా డ్యామేజ్ ఎవరికి జరుగుతుందనే దానిపై ప్రజెంట్ రెండు డిఫరెంట్ కోణాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు ఈ బిల్లును నేరుగా వ్యతిరేకించకుండానే అందులోని టెక్నికల్ మైనస్ పాయింట్స్ను హైలైట్ చేస్తూ పార్లమెంట్లో ఓడించాయి. తద్వారా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీ విమెన్ కాదని పబ్లిక్కు ప్రూవ్ చేసుకుంటూనే సెంట్రల్ గవర్నమెంట్పై గట్టి ప్రెజర్ పెంచడంలో సక్సెస్ అయ్యాయి. మరోవైపు అధికార పార్టీ ఈ మాస్టర్ స్ట్రోక్ ద్వారా కంప్లీట్గా మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేసి చివరకు దారుణంగా భంగపడింది. ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం బీజేపీ నేతలు ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్కమింగ్స్ ఎలక్షన్స్ లో మహిళా ఓటు బ్యాంకు ఎటు షిఫ్ట్ అవుతుందనేది ఈ పొలిటికల్ మైండ్ గేమ్ పైన డిపెండ్ అయి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ క్రెడిట్ ఫైట్లో తమ వాయిస్ చాలా గట్టిగానే వినిపిస్తోంది. అసలు తమ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు పక్కా బేస్ పడిందని, దాన్ని అన్యాయంగా హైజాక్ చేయబోయి ఇప్పుడు మోదీ సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందని కాంగ్రెస్ నాయకత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. అయితే విపక్షాల ఈ లాజిక్స్ సామాన్య పబ్లిక్లోకి ఎంతవరకు వెళ్తాయన్నది ఇప్పటికీ పెద్ద డౌటే. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడు ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే చూస్తాడు తప్ప బ్యాక్గ్రౌండ్లో జరిగిన టెక్నికల్ ప్రాసెస్ను పెద్దగా పట్టించుకోడు. అయినప్పటికీ ప్రధాని మోదీ స్పీచ్లను లైట్ తీసుకున్న విపక్షాలు ఈ బిల్లు పరాజయాన్ని మాత్రం పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో ఎంతో అగ్రెసివ్గా మూవ్ అవుతూ అధికార ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా అంతిమంగా దారుణంగా నష్టపోయింది మాత్రం సామాన్య మహిళలే. వాస్తవానికి ఈ సవరణ ఆమోదం పొంది ఉంటే రాబోయే ఎలక్షన్స్ నాటికే రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేవి. కానీ ఇప్పుడు ఇది వీగిపోవడంతో వారి ఆశలు మళ్లీ దశాబ్దం పాటు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే చేతికందిన ముద్ద నోటికి అందనట్టుగా నేటి మహిళల పరిస్థితి తయారయ్యింది. ఏ పార్టీ పవర్లో ఉన్నా విమెన్ ఎంపవర్మెంట్ అనేది కేవలం ఎలక్షన్ల వాగ్దానాలకే పరిమితమవుతోందనే ఫీలింగ్ జనాల్లో బాగా బలపడుతోంది. రాజకీయ పార్టీలు తమ పర్సనల్ ఎజెండా కోసం వేస్తున్న ఎత్తుగడల మధ్య సామాన్య మహిళల అసలైన ఆకాంక్షలు ఇలా పార్లమెంట్ సాక్షిగా కుప్పకూలిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిజంగా ఓ డార్క్ ఎపిసోడ్ అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఫైనల్ గా ఈ వ్యవహారం చూస్తే మహిళా బిల్లు చుట్టూ జరుగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ దేశంలో ఒక కొత్త చాప్టర్ ను ఓపెన్ చేసింది. ఒకప్పుడు ఈ బిల్లును తమ ఎకనామిక్ అచీవ్మెంట్ గా చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు దాని ఓటమికి సరైన సమాధానం చెప్పుకోలేక పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో అసలైన అస్త్రం ఎవరిది అంటే అది ఖచ్చితంగా విపక్షాల చేతికే చిక్కిందని పొలిటికల్ అనలిస్టులు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. పాలిటిక్స్ లో ఎప్పుడైనా టైమింగ్ అండ్ స్ట్రాటజీ చాలా ముఖ్యం. ఆ విషయంలో ఈసారి ప్రతిపక్షాలు క్లియర్గా పైచేయి సాధించాయి. అయితే ఈ క్రెడిట్ వార్, బ్లేమ్ గేమ్స్ ను పూర్తిగా పక్కన పెట్టి నిజంగా మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించే ఈ అద్భుతమైన రోజు ఎప్పుడొస్తుందనేది కేవలం కాలమే డిసైడ్ చెయ్యాలి. రాజకీయ చదరంగంలో పార్టీల ఎత్తుగడలు ఎలా ఉన్నా అంతిమంగా పార్లమెంటు సాక్షిగా కుప్పకూలింది సామాన్య మహిళల ఆశలే. క్రెడిట్ కోసం పార్టీలు పడుతున్న పాటలు మహిళల సాధికారతను కేవలం ఎన్నికల నినాదంగానే మార్చేస్తున్నాయా?
చేతికందిన ముద్ద నోటికి అందకుండా చేసిన ఈ రాజకీయ క్రీడలో సామాన్య మహిళకు అసలైన న్యాయం జరిగే రోజు ఎప్పుడు? ఇది ప్రజాస్వామ్య విజయం అవుతుందా లేక ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందా? ఆలోచించండి.